ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దట్ ఇస్ సో ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది ఈ స్మైల్ ఉంది. అవును. ఓకే ఈ స్మైల్ వల్ల నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చౌదరి గారు ఫస్ట్ సినిమా టైంలో నాకు చెప్పారు, మీ స్మైల్ బాగుంది, మీ లాఫ్టర్ బాగుంది, మీలో ఒక బేబీ స్మైల్ ఉంది, ఓకే మీరు స్మైల్ చేస్తే ఒక బేబీ స్మైల్ చేయనట్టు ఉంది. Hmm. సో 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 చౌదరి గారు అంటే గుర్తొచ్చింది. లాహిర్ 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 లో 2 తీస్తే యాజ్ యూజువల్ గా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? బాగానే మెయింటైన్ చేస్తున్నారు. డిసిప్లిన్ ఇందాక కూడా అంటే డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అలవాటు డ్రింక్ కానీ- చేయరా? ఆహా, స్మోక్ చేయరా? అస్సలు డ్రింకింగ్ అంటే సార్ నేను సోషల్ డ్రింకర్. ఓకే పార్టీస్ లో కానీ ఇట్లాంటి గ్యాదరింగ్స్ లో కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో మేబీ అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను, కానీ రియల్ లైఫ్ ఏంది లో విస్కీయా వైన్ బీరా వైన్ వైన్ తాగుతారా? వైన్ అప్పుడప్పుడు చాలా తక్కువ, అంటే ఓకే ఒక నెలలో మేబీ ఒక్కసారి. ఫుల్ బాటిల్ Hmm? ఫుల్ బాటిల్ ఫుల్ బాటిల్ ఎక్కడ సార్? ఫుల్ Okay. బాటిల్ వైన్ మేబీ 2-3 పెగ్స్ అంతే, 2-3 మాక్సిమం Hmm. 2 పెగ్స్. ఓకే సో ఎవరు మీ పార్ట్నర్ డ్రింక్ కి? డ్రింకింగ్ పార్ట్నర్ అంటే అంటే ఆ పార్టీ ప్రకారంగా కానీ ఆ ఈవెంట్ ప్రకారంగా నాకు ఇగో పర్మనెంట్ పార్ట్నర్స్, డ్రింకింగ్ పర్మనెంట్ పార్ట్నర్స్ నాకు అంత ఎవరు అంటే లేరు. యాక్టర్స్ కి పర్మనెంట్ పార్ట్నర్సే ఉంటారు. అది మీరు ఇంకా వెతకాలి, ఇంకా ఇంకా మీరు వెతకడం ఇంకా రీసెర్చ్ చేయాలి మీరు, రోషన్ గారు. ఇంకా రీసెర్చ్ చేస్తే బెటర్. దేనికి పార్ట్నర్స్ Partners గురించి, గురించి. పార్ట్నర్స్ గురించి, డ్రింకింగ్ పార్ట్నర్స్, వేరే పార్ట్నర్స్ గురించి మీరు ఇంకా వెతకాలి. సో వెతికి వాళ్ళని మీ గురించి అడగాలి అయితే. నాకు వాళ్ళ గురించి కూడా అడగొచ్చు, ప్రాబ్లం లేదు. అంతేనా? ఫ్రాంక్ గా మీకు చెప్తాను. సో బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆదిత్య ఓం గారు. ఎస్ Huh? ఎస్ ఎస్. సో ఇప్పుడు ఒక 45-50 ఉంటే మీ ఏజ్ నా ఏజ్ 49. 49. 50 సంవత్సరాలు వచ్చినాయి మీకు అప్పుడే. ఎస్. అలా 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 టైం అంటే టైం ఎలా ఏంటి గడుపుతుంది? ఏం డైట్ ఏం ఫాలో అవుతారు అసలుకి? డైట్ అంటే నేను నార్మల్ గా రైస్ గానీ రోటీ తినను. సో రైస్ అసలు కార్బ్స్ అస్సలు అస్సలుకి? కానీ కార్బ్స్ కావాలి కదా మన బాడీకి. కార్బ్స్ కావాలి. సో సాటర్డే సండే ఒక్కసారి నేను చిన్న రైస్ గానీ ఏదో తింటాను. ఓకే అదర్వైజ్ వెజిటేబుల్స్ తింటాను. మార్నింగ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ Hmm. అండ్ నాన్ వెజ్ అది కూడా మాక్సిమం చికెన్ అండ్ ఫిష్. ఓకే గ్రిల్డ్. గ్రిల్డ్, Ah. రోస్టెడ్, ఓకే అప్పుడు కొంచెం బాయిల్డ్ కూడా. ఓకే సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా రైస్ తీసుకోరు ఇంకా? Ah. ఓన్లీ మాత్రం వీకెండ్స్ లో. ఓ ఓన్లీ మాత్రం వీకెండ్స్ లో. ఓకే ఇప్పుడు అదర్వైజ్ ఇదే డైట్ నాది. నైట్ నైట్ 6 తర్వాత నేను ఏమి తిన్ను. Hmm. ఈ బ్లాక్ కాఫీ కొంచెం అది అలవాటు ఉంది, 4-5 కప్స్ ప్రతిరోజు. ఓకే మరి ఫుడ్ ఏం తీసుకోకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఎనర్జీ ఉండాలి. Hmm. ఇంకోటి ఈ ప్రోటీన్ డైట్ ఉంది కదా, ప్రోటీన్ లో చాలా ఎనర్జీ ఉంది. ప్రోటీన్ మనం షేక్ తీసేసుకుంటారా? ప్రోటీన్ షేక్స్ కూడా తీసుకుంటాను, ఓకే కానీ చికెన్, ఫిష్ చాలు. ఓకే ఒక డైలీ ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ మనం నాన్ వెజ్ తింటే అది చాలు. ఓకే సో వైట్ హెయిర్ కూడా రాలేదు? డై అయ్యరా? బియర్డ్ లో డై పెడతాను, Ah. కానీ వైట్ హెయిర్ రాలేదు. సో గ్రేట్. నిజంగా వైట్ హెయిర్ రాలేదు. సో ఓన్లీ మాత్రం బియర్డ్ లో అది కూడా 42-43 తర్వాత స్టార్ట్ అయింది. Hmm. సో బియర్డ్ లో డై పెడతాను, ఓకే కానీ అది కూడా ఓన్లీ మాత్రం 30% వైట్ ఉంది, 70% ఇంకా బ్లాక్ ఉంది. ఓ ఇంకోటి స్మైల్ చేయాలి, ఇదే ఫేక్ స్మైల్. ఎక్కువ ఫేక్ స్మైల్ చేస్తే అసలు వయసు పరిగురు. అండ్ హ్యాపీగా ఉండాలి లైఫ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ లోపల అయితేనే వీ కెన్ మెయింటైన్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారా? ఫుడ్ కానీ లేకపోతే క్యారెక్టర్? స్టార్టింగ్ లో నాకు అంత డిసిప్లిన్ లేదు రోషన్ గారు. Ah. ఓన్లీ మాత్రం 32-33 అయిన తర్వాత నాకు కొంచెం డిసిప్లిన్ వచ్చింది. ఓకే ఆ టైంలో నేను 2 ప్యాకెట్స్ సిగరెట్ కూడా ప్రతిరోజు కాల్చి, 40-50 సిగరెట్స్ కూడా కాల్చిన వాళ్ళు ఆ టైంలో. ఓన్లీ మాత్రం 2007 తర్వాత ఆ డిసిప్లిన్ అది అన్ని, ఇది నాకు టైం తక్కువ, నేను నా బాడీకి అది మిస్యూజ్ చేస్తున్నాను, డిసిప్లిన్ కావాలి. సో 2007 తర్వాత లైఫ్ చేంజ్ అయింది. ఓవర్ వెయిట్ వచ్చేసారా ఆ టైంలో? ఓవర్ వెయిట్, ఎస్, అన్ని ఓవర్ వెయిట్ కూడా అయింది. అది కూడా మందు వల్ల, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఓకే అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఇవి రెండు అది ఉంటాయి అన్ని కదా, అన్ని అవన్నీ కలిపి తీసుకోలేక ఆ డిప్రెషన్, డ్రగ్స్ డ్రగ్స్ వీటికి సిగరెట్స్, కాదు. మందు. డ్రగ్స్ అస్సలు లైఫ్ లో ఎప్పుడూ చేయలేదు సార్. ఆ, డ్రగ్స్ అంటే అసలు ఎప్పుడూ లైఫ్ లో చేయలేదు. మందు హ్యాబిట్
హెవీగా కాదు, అది అప్పుడు కూడా వీకెండ్ డ్రింకర్ మాత్రమే. కానీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ముఖ్యంగా నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఆ టైంలో స్మోకింగ్. ఓకే. ఎక్కువ స్మోకింగ్. ఆ స్మోకింగ్ వల్ల నాకు ఇది ఆస్తమా కూడా వచ్చింది. సో ఆ స్మోకింగ్ వల్ల సో మానేసాను. అది డైలీ ఎన్ని టైమ్స్ 2 times. ఇన్హేల్ చేసుకోవాలి? 2 times. 2 times. హౌస్ లో కూడా హౌస్ లో కూడా తీసుకున్నది. వాళ్ళు అలౌ చేస్తారు. ఓకే. కొన్ని మెడిసిన్స్ వాళ్ళు అలౌ చేస్తారు. ఓకే. సప్లిమెంట్స్ వాళ్ళు అస్సలు మాకు ఇవ్వలేదు, కానీ ఇట్లాంటి మెడిసిన్స్ వాళ్ళు అలౌ చేస్తారు. సో అది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి? మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మధ్యలో అంటే అనుకోకుండా ఏదైనా అటాక్ ఉన్నప్పుడు మళ్ళీ. ఎలాంటి టైంలో ఎక్కువ వస్తుంది అటాక్ అంటే మీకు తెలుస్తుంది కదా? స్ట్రెస్ ఉన్నప్పుడు, పొల్యూషన్ వల్ల ధూళి పొల్యూషన్ ఇది అప్పుడు. అండ్ సీజన్ చేంజ్ లో కూడా. ఓకే. అప్పుడప్పుడు చలికాలం నుంచి వేరే కాలంకి వెళ్ళినప్పుడు, అది సీజన్ చేంజ్ టైంలో కూడా ఆస్తమా. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు అది? ఒక 20 years అవుతుంది. 20 years నుంచి. అంటే నిజంగా చాలా పేషెన్స్ ఉండాలండి అది వాడాలంటే. అంటే మనం మనలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నాకేదో ఒక జబ్బు ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. నేను నాకు అలవాటు అయింది. నాకు ఇది పెద్దగా ఏమి మైనస్ పాయింట్ లాంటి ఏమి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ ఇంకొక ఫ్రాంక్ గా చెప్పాలంటే, మై హెల్త్ ఈస్ ఇంప్రూవింగ్. ఇది 5 years బ్యాక్, 10 years బ్యాక్ ఐ యూస్ టు టేక్ ఇట్ 5 times a day. ఇప్పుడు అది తగ్గింది. సో ఓన్లీ మాత్రం 2 times a day. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. అప్పుడు 35 days లో నేను మాక్సిమం 10 times వాడాను ఈ ఇన్హేలర్ కి. ఓకే. సో మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు ఫుడ్ గురించి అక్కడ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్టేల్ ఫుడ్, అంటే అదే ఫుడ్ అదే ఒక్కసారి చేసిన తర్వాత అదే ఫుడ్ తినాలి 4 times 5 times. అది ఒక ప్రాబ్లం. అండ్ నాకు మెయిన్ స్లీపింగ్ ప్రాబ్లం అయింది అక్కడ. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి స్టూడియో లైటింగ్ ఉంటుంది, కంప్లీట్ గా ఉంటది కదా. కంప్లీట్ గా ఓన్లీ మాత్రం బెడ్రూమ్ లో లైట్స్ ఆఫ్ అవుతుంది. ఓకే. కానీ బెడ్రూమ్ నుంచి బయట చూస్తే మొత్తం లైటింగ్ ఉంటుంది. సో స్లీపింగ్ ప్రాబ్లమ్ వాస్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో డైలీ 8 hours ఎక్కడ 8 hours ఇక్కడ మామూలుగా బయట ఓకే 8 hours, అక్కడ 8 hours అస్సలు 4 hours దొరికితే అదృష్టం, పెద్ద అదృష్టం. ఎందుకంటే లైట్ ఆఫ్ అయిన తర్వాత కూడా అక్కడ జోక్ సెషన్స్, అంతాక్షరీలు, మిగతా సెషన్స్, బాండింగ్ సెషన్స్, లవ్ సెషన్స్, ఫ్రెండ్షిప్ సెషన్స్. లవ్ సెషన్స్ బాగుంటాయా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో? అందరూ చూస్తున్నారు కదా ఇప్పుడు. అవును, కొన్ని దుప్పట్లో దూరు కూడా చాలా చిన్న లీక్స్ వచ్చాయండి. అది కామనే కదా, ఎక్కడైనా యూత్ లో గానీ అట్లాంటి ఒక కాంబినేషన్ ఉంటే అది కామనే కదా. అది జరగకపోతే కూడా యూత్ ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతారు 50s కి. అది ఓకే. సో మీరు అసలే మీరు చాలా లీన్ గా ఉన్నారు, బిగ్ బాస్ కి వెళ్ళి ఇంకా లీన్ అయ్యొచ్చు. ఎన్ని కేజీలు తగ్గారు? 2 kgs. ఎక్కువ 5 weeks లో. ఇంకొక 5 weeks ఉంటే ఇంకా 2 kgs. ఓకే.